ఏమీ లేనట్టు, అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకు. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండడం మొదలుపెట్టు. అప్పుడే అన్నీ రావడం మొదలవుతాయి. అంతే. సర్దుకుపోయే గుణం అనేది ఆ రోజుల్లో గొప్ప లక్షణం, కానీ అది ఒక చేతకానితనం అయిపోయింది. ఏం చేస్తాం? డబ్బులు ఈరోజు లేకపోతే రేపు సంపాదించుకోవచ్చు అని అనుకుంటాం. కానీ కోల్పోయిందేది తిరిగి రాదు. మళ్ళీ కొత్తగా సంపాదించుకోవాల్సిందే. ఈ రోజుల్లో మనుషులు నిజం చెప్పడానికి, మంచి చేయడానికి తడబడుతున్నారు. కానీ తప్పు చేయడానికి, అబద్ధం చెప్పడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఒక అమ్మాయి మోసపోతే దానికి కారణం ఆమె అమాయకత్వం. కానీ ఒక అబ్బాయి మోసపోతే దానికి కారణం అతని మంచితనం. కొటేషన్లు, కోరికలు తీర్చకపోవచ్చు, కానీ కొత్త అర్థాన్ని చెబుతాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు, కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి. పుస్తకం నిశ్శబ్దంగా ఉంటుంది, చదువుకున్నోడు శబ్దం చేస్తాడు. సీసా నిశ్శబ్దంగా ఉంటుంది, తాగినోడు శబ్దం చేస్తాడు. డబ్బు నిశ్శబ్దంగా ఉంటుంది, ఉన్నోడు శబ్దం చేస్తాడు. శవం నిశ్శబ్దంగా ఉంటుంది, తీసేవాళ్ళు శబ్దం చేస్తారు. ఒకసారి మోసం చేసి దొరికిపోయిన తరువాత వాళ్ళని నిలదీయకండి. ఎందుకంటే ఆ తప్పు మీరే చేశారు అని అబద్ధం చెప్పడానికి కూడా వెనుకాడరు. అనుకున్నంత అందంగా అయితే జీవితం ఉండదు, కానీ నువ్వు మనసు పెట్టి చేస్తే నువ్వు చేసే ప్రతి పని నిన్ను అందంగా చూపిస్తుంది. అందం కాదు, నువ్వు అనుభవించే విధానం మంచిదై ఉండాలి. కొత్త సంవత్సరం రాబోయే కష్టాన్ని ఆపలేదు, ఉన్న బాధల్ని తీర్చలేదు. కాసేపటి సంతోషం నీ జేబును ఖాళీ చేస్తుందే కానీ నీకు తెచ్చిపెట్టేదేమీ లేదు. నీకంటూ ఉన్న ఆస్తి నీ ప్రాణం ఒక్కటే అని తెలుసుకున్న రోజు నిన్ను నువ్వే కాదు, ఈ ప్రపంచాన్ని చూసే కోణం కూడా మారుతుంది. అనుభవిస్తున్న కష్టాల ముందు వదిలేస్తున్న ఇష్టాలెన్నో. ఎందుకో ఇష్టంగా ఆశపడ్డ ప్రతిసారి మనసుకు ఏదో ఒక గాయం అవుతూనే ఉంది. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు ఉండడం చాలా అవసరం. మనం అందరికీ నచ్చేలా ఉండాలంటే మరో జన్మలో డబ్బుగా పుట్టాల్సిందే. రాసుకున్న విధంగా పుస్తకం ఉండకపోవచ్చేమో, కానీ ఊహించినట్లు మాత్రం జీవితం ఉండదు.